ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. నేటి క్రీస్తు శ్రమల ధ్యాన ఆరాధనలోనికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు చదవగా వినియున్నాము. ఈ భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యూదయ ప్రాంతమును విడిచి గలిలయ ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి వాడై ఉండగా సమరయ ప్రాంతం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. అయితే అక్కడ సుకారు అనేటువంటి ఊరిలో యాకోబు బావి యొద్ద ఆయన అలసట తీర్చుకుంటున్నటువంటి వాడై ఉండగా ఆ సుకారు అనేటువంటి ప్రాంతములో నుండి సమరయ స్త్రీ నీళ్లను చేదుకోవడానికి ఆ సమయమందు అక్కడికి రాగా ఆమెకు యేసుక్రీస్తు వారికి మధ్య ఒక ఆధ్యాత్మిక సంబంధమైన చక్కని సంభాషణ జరిగింది అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి కాలంలో పాలస్తీనా అనేటువంటి ప్రాంతాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. అందులో గలిలయ, సమరయ, యూదయ, అలాగే యోర్దాను యువతల పెరయ అనేటువంటి ప్రాంతాలుగా, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాలుగా విభజించడం అనేది జరిగింది. ఆనాటి దినాలలో యూదులు ఒకవేళ యూదయ ప్రాంతము నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటే గనక సమరయ మీదుగా వెళ్లకుండా వారు యోర్దాను దాటి అక్కడ నుండి తిన్నంగా బేతనీ మీదుగా గలిలయలోనికి ప్రవేశించి మరలా యోర్దాను దాటి గలిలయలోనికి ప్రవేశించేవారు. అక్కడి వారు యూదయ ప్రాంతానికి రావాలన్నా, యూదయ ప్రాంతం వారు గలిలయకి వెళ్ళాలన్నా మార్గ మధ్యలో సమరయ అనే ప్రాంతం ఉంది. అది చాలా దగ్గర ప్రాంతం. కానీ అలా వెళ్లకుండా యోర్దాను దాటి పై భాగానికి వెళ్ళేవారు. అలాగే గలిలయ నుంచి యోర్దాను దాటి మరలా తిన్నగా వచ్చి మరలా యోర్దాను దాటి యూదయ ప్రాంతానికి వచ్చేవారు. మరి ఎందుకు వీరు ఈ రీతిగా ప్రయాణం చేసేవారు అంటే కారణము మధ్యలో సమరయులు అనేటువంటి వారు ఉన్నారు గనక సమరయ ప్రాంతం మీదుగా ఏ యూదుడు కూడా వెళ్ళడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పైగా సమరయులు అనబడినటువంటి వారు అన్యులు అని, వారు నీచమైనటువంటి వారు అని, అంతేకాకుండా వారు మిళితమైనటువంటి జనాంగము అనేది యూదుల యొక్క ఆలోచన. అందుకే ఆ అన్యుల మార్గము గుండా, నీచమైనటువంటి ప్రజల మార్గము గుండా వారు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. అయితే ఈ సమరయ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. షోమ్రోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కింద ఫుట్నోట్లో సమరయ అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒమ్రీ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి షెమెరు అనేటువంటి వ్యక్తి దగ్గర ఒక కొండను కొనుక్కొని అక్కడ చక్కని ఆ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ పేరును బట్టి షోమ్రోన్ అని పేరు పెట్టాడు. షోమ్రోన్ అనే మాటకు అర్థం ఏంటంటే సమరయ.
దాన్ని బట్టి సమరయ అనేటువంటి పేరు రావడం అనేది జరిగింది. అయితే మరి సమరయులు అనేటువంటి వారు ఎలా వచ్చారు? సమరయులు ఎలా వచ్చారు అంటే రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము నుండి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, అస్సూరు రాజు బబులోను, కోత, అవ్వా, హమాతు, సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. తర్వాత ఈ ప్రజలు ఏం చేశాడు అంటే 18వ అధ్యాయము 12వ వచనం మనం పరిశీలన చేస్తే, అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు, హాబోరు అను పట్టణములోను, మాదీల పట్టణములోను వారిని ఉంచెను. బలమైనటువంటి వారిని తీసుకుని వెళ్ళిపోయాడు అష్షూరు రాజు. బలహీనమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఉంచేశాడు. ఇశ్రాయేలు పట్టణములో లేక ఇశ్రాయేలు రాజ్యంలో వారిని ఉంచేశాడు. తాను ఎవరినైతే బబులోను, హవ్వా, హమాతు, సెపర్వయీము ప్రాంతాలను జయించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను తీసుకొచ్చి ఏం చేశాడంటే కొంతమందిని ఇక్కడ ఉంచాడు అనమాట అండి. సమరయ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉంచాడు. ఇశ్రాయేలు వారికిని ఇతరమైన జాతుల వారికిని పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఏమన్నారంటే సమరయులు అన్నారన్నమాట అండి. మిశ్రమ జాతి సమరయులు అన్నారు. వీరు ఏ కాలంలో వచ్చారో అని అనుకుంటే యాసర్హద్దోను కాలంలో కూడా వీరు వచ్చినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. యెజ్రా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయం 2వ వచనంలో, జెరుబ్బాబేలు నొద్దకును పెద్దల్లో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన యాసరహద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. కానీ అక్కడ జెరుబ్బాబేలు ఏమాత్రము ఒప్పుకొనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ వీరు మిశ్రమ జాతిగా, అలాగే తదుపరి కాలంలో యూదుల చేత చాలా నీచమైనటువంటి ప్రజగా ఎన్నిక చేయబడినటువంటి వారిగా వీరున్నారనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. గెరిజిము పర్వతం మీద వారు ఒక మందిరాన్ని కట్టుకున్నారు. వారు 400 సంవత్సరాలు ఆ మందిరములో దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించారు. తదుపరి క్రీస్తు పూర్వము 125వ సంవత్సరములో మక్కబీడి అనేటువంటి జాన్ హిర్కెనస్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే ఆ మందిరాన్ని కూల్చివేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రీతిగా ఈ సమరయుల యొక్క స్థితి అనేది మనకు కనబడుతోంది. అయితే సుకారు దగ్గర ఒక బావి ఉంది. అది యాకోబు బావి, యాకోబు యొక్క బావి. యాకోబు యోసేపుకు ఇచ్చినటువంటి భూమి అనమాట. అది ఆదికాండము 48వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం ఈ మాటలు చూడగలుగుతాము. అయితే యాకోబు దీన్ని ఎప్పుడో కొన్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆదికాండము 33వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో ఈ మాటలు మనము చూడవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు యోదయ ప్రాంతము నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి వారై ఉండగా ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది. అలిసిన కారణము చేత కొంత అలసట తీర్చుకుంటుండగా ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఇంతలో ఆ బావి వద్దకు సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ రావడం అనేది జరిగింది. శిష్యులు ఆహారము నిమిత్తము ఆ ఊళ్ళోనికి వెళ్ళారు. అయితే ఆ స్త్రీతో యేసుక్రీస్తు వారు కొంత సంభాషణ అనేది చేసి ఉన్నారు. ఆ సంభాషణను మనము 7వ వచనం నుండి చూడగలుగుతూ ఉంటాం. చదవద్దు కానీ. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సమరయ స్త్రీ యొక్క స్థితి ఏంటి
అనేది ఈ సమయంలో మనం జ్ఞాపకము చేసుకోవాలి. సమరయ స్త్రీ యొక్క స్థితి ఏంటి? ఈ సమరయ స్త్రీని గూర్చి అనేక మంది రచయితలు, వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఆమె ఒక వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలను కొనసాగించినటువంటి స్త్రీగా ఆమె ఉంటూ ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పాడు అని అంటూ ఉంటారు. అంటే పాప సంబంధమైన స్త్రీగా కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు. మరికొందరు ఏమంటారంటే, ఈమె కొన్ని దేవతలను ఆరాధిస్తూ ఉంది కనుక ఆ దేవతలు ఆమెకు భర్తలుగా ఉన్నారు, అంతేగాని ఆమె వ్యభిచార సంబంధమైన స్త్రీ కాదు అని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రాంతానికి ఎవరెవరు వచ్చారు? బబులోనీలు వచ్చారు. కోత, హమాతు, సెపర్వయీము అనేటువంటి ప్రాంతాల వారు వచ్చారు. ముఖ్యంగా బబులోను వారు ఆరాధించేటువంటి దేవత ఏంటంటే సుక్కొత్పనేతు. ఇందా మనం చదువుకున్నటువంటి భాగంలోనే అక్కడ రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయములో ఆ క్రింది భాగంలో మనకు కనబడుతూ ఉంటాయి వీరి యొక్క పేర్లు ఏంటి. అలాగే ఆ కోతావారి దేవత నెర్గలు, అలాగే అవ్వావారి దేవత నిబ్హజు లేదా తర్తాకు, హమాతు వారి దేవత అషీమ, అలాగే సెపర్వీము వారి దేవత అద్రెమ్మెలెకు లేదా అనెమ్మెలెకు. ఈ 5 కూడా అస్సూరు రాజు యొక్క స్థితి చేత ఇశ్రాయేలు ప్రాంతంలోకి వచ్చారు కనుక వారి యొక్క దేవతలను కూడా ఈ ఇశ్రాయేలు ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు కనుక ఇతరమైన జాతుల వారికి ఇశ్రాయేలు ప్రజలకు పుట్టిన వారై ఉన్న ఈ సమరయులు ఈ 5 దేవతలను కూడా ఆరాధించినటువంటి వారిగా ఉన్నారు అని కొంతమంది పండితులు చెబుతూ ఉన్నారు. ఇక ఎప్పటి వాడు కూడా నీ భర్త కాదు అని చెప్పడములో ఇశ్రాయేలీయులు యూదుల దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించేటువంటి వారుగా కూడా ఉంటున్నారు. అయితే యెహోవా కూడా మీ దేవుడు కాదు, నీ భర్త కాదు అని చెప్పడం అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము అని కొంతమంది అంటూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈమెలో ఉన్నటువంటి కొన్ని కార్యాలు, అసలు ఈమె ఎలాంటిది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈమెను వేరే భావంతో కాకుండా యేసుక్రీస్తు వారు ఆమె విషయంలో ఎలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన మాటలను ఉపయోగించారో ఆ మాటల్లో నుండే కొన్ని విషయాలు మనం జ్ఞాపకము చేసుకుందాం. 9వ వచనాన్ని 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆ శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. యేసుక్రీస్తు వారు పాపం అడిగారు, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు అని అడిగారు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, యూదులైనటువంటి మీరు సమరయులైనటువంటి మాతో సాంగత్యము చెయ్యరు కదా, నీవు యూదుడవై ఉండి సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచూ ఉన్నావు అని అక్కడ ఆమె చెప్పినటువంటి మాటగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ మాటను బట్టి ఆమె ఎలాంటి స్త్రీ అంటే అంటరాని స్త్రీ. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆనాటి దినాలలో సమరయులు అనబడినటువంటి వారు అస్పృశ్యులుగాను, అంటరాని వారిగాను, యోధా వారి చేత నిషేధించబడినటువంటి వారిగాను, తృణీకరించబడిన జనాంగముగాను వారు ఉన్నారు. అందుకే ఆమె చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదులైనటువంటి వారు సమరయులతో సాంగత్యము చెయ్యరు. నీవు యూదులవై ఉండి సమరయ స్త్రీని నన్ను దాహానికి ఇమ్మని ఎలాగో అడుగుచూ ఉన్నావు అని అంటుందన్నమాట అండి. అంటే ఆమె యొక్క స్థితి అంటరాని స్థితి, అన్టచబుల్ పీపుల్స్ అనమాట అండి సమరయులు.
అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈమె సమరయ పట్టణస్థురాలు కాదు, కానీ సమరయ పట్టణములో సుకారు అనేటువంటి ప్రాంతానికి చెందిన సమరయ స్త్రీ అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. నిష్ట కలిగినటువంటి యూదులు ఎవరు కూడా ఆ ప్రాంతం గుండా వెళ్ళరు. కారణం ఏంటి అంటే, వారు వెలివేయబడినటువంటి జనాంగముగాను, అంటరాని జనాంగముగాను, అంతేకాదు వారు నీచమైనటువంటి జనాంగముగాను ఆనాటి యూదులు లేదా ఇశ్రాయేలు ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ కూడా వారి పట్ల ఒక రకమైనటువంటి తృణీకార స్వభావాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో యేసుక్రీస్తు వారు ఆ మార్గము గుండానే వెళ్ళినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఆ స్త్రీ చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె అంటరాని స్త్రీ, సమాజంలో విలువ లేనటువంటి స్త్రీ. అంతేకాదు కానీ యోధా రబ్బీలు వీరి పట్ల ఇంకా అంత తృణీకార స్వభావాన్ని చూపించడానికి గల కారణం ఏంటి అంటే, యోధా రబ్బీలు ఎప్పుడూ కూడా వారిని ఏమంటారంటే, సమరయ స్త్రీలు అనబడినటువంటి వారు ఒక రకమైనటువంటి ఋతుస్రావముతో ఉంటూ ఉంటారు కనుక వారు అపవిత్రులుగాను, అంతేకాదు కానీ సమాజములో వారికంటూ విలువ లేనటువంటి వారిగా ఉంటారు అనేది యోధా రబ్బీల యొక్క ఆలోచన. అందుకే ఆ ప్రాంతము గుండా ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే యూదులకు ఉన్నటువంటి కట్టుబాట్లను బట్టి, యూదులకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి, యూదులకు ఉన్నటువంటి కొన్ని దైవ సంబంధమైన ఆజ్ఞలను బట్టి ఆ ప్రాంతం గుండా వారు వెళ్ళరన్నమాట అండి. ఆ స్త్రీల్లో ఉన్నటువంటి కొంత స్థితిని బట్టి వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు అంటే ఒక ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళిక ఏంటి అంటే, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాల్లోను, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాల్లోను ఇలాంటి మాటలు మనము చూడగలుగుతాం. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటి అంటే, ఆయన చెరలో ఉన్న వారిని విడిపించాలి, గుడ్డి వారికి చూపునివ్వాలి, అలాగే నలిగినటువంటి వారిని విడిపించాలి, ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించాలి. ఎలాంటి భేదాభిప్రాయం అనేది లేకుండా అందరి పట్ల ఏక స్వభావాన్ని, ఏక ప్రేమను ఆయన కలిగి ఉండాలి. అందుకే ఆయన కట్టుబాట్లను ప్రక్కన పెట్టాడు. కట్టుబాట్ల కంటే విలువైంది దేవుని ప్రేమ అని ఆ దేవుని ప్రేమను వారికి చూపించినటువంటి వానిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఇతరమైనటువంటి యూదుల వలె కాకుండా సమరయ మీదుగా వెళ్ళవలసినటువంటి వాడై ఉండి, ఆ సమరయ ఆ సుకారు బావి దగ్గర వచ్చినటువంటి ఆ స్త్రీని దేవునిలోనికి, అంతేకాదు దైవ సంబంధమైనటువంటి మాటల ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి చక్కని మాటలతో ఆమెను ముందుకు నడిపించేటువంటి వానిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమరయులు అనబడినటువంటి వారు సమాజంలో ఎందుకు పనికిరానటువంటి వారిగా, అస్పృశ్యులుగా, అంటరానటువంటి వారిగా, నీచమైనటువంటి వారిగా ఉండేవారు. ఈ స్త్రీ యొక్క పరిస్థితి కూడా అదే. ఇక రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈమె ఎట్టిది అంటే జీవజలాన్ని పొందినటువంటి స్త్రీ. 10వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా ఒక గొప్ప సంభాషణ అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు దాహానికమ్మన్నారు. దాహానికమ్మంటే ఆమె, అయ్యా మరి అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను
అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలం ఇస్తాడు ఆయన. అసలు నేను దాహానికి ఇమ్మన్నటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలుసుండుంటే ఆయన నీకు జీవాన్ని ఇస్తాడు. కానీ ఆమె ఏమంటుంది? లోక సంబంధంగా మాట్లాడుతుంది. అయ్యా, నేను ఎక్కడి నుండో దూరంగా ఇక్కడికి వస్తూ ఉన్నాను, అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను, ఈ బావి చాలా లోతైనది, ఈ నీళ్లు చేదుకోవడం కూడా కష్టమవుతుంది, కాబట్టి ఆ నీళ్ళని కొంచెం మాకు దగ్గరగా ఇవ్వు అంటుంది. దగ్గరగా యేసుక్రీస్తు వారు మాట్లాడేటువంటి మాటల ద్వారానే ఆధ్యాత్మికతలో ఆమె నడిపిస్తూ ఉంటే ఆమె ఇంకా లోక సంబంధంగానే మాట్లాడేదిగా కనబడుతూ ఉంది. యేసు ఆమెను జీవజలములోనికి ప్రవేశింపజేయాలి అనేటువంటి ఉద్దేశముతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆమె లోక సంబంధముగా మాట్లాడుతూనే ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాలు అక్కడ ఉంటూ ఉన్నాయి. అయితే క్రీస్తు ఇచ్చేటువంటి నీరు ఆధ్యాత్మిక జీవితం. క్రీస్తు ఇచ్చేటువంటి నీరు అది జీవజల సంబంధమైనటువంటిది. దాన్ని త్రాగేటువంటి వారు ఎప్పటికీ దప్పికొనరు అనేటువంటి మాటలో ఉన్నటువంటి భావాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖను చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు పారుతాయి. అది జీవజలాన్ని ఆయన ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా దప్పికొనుచూ ఉన్నాడా, నా దగ్గర రండి, వస్తే కనుక నేను మీకు జీవజలాన్ని ఇస్తాను. జీవజలం. అలాంటి జీవజలాన్ని, జీవ సంబంధమైనటువంటి జలాన్ని, ఆధ్యాత్మిక సంబంధమైన జీవజలాన్ని యేసుక్రీస్తు వారు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటే ఆమె లోక సంబంధంగా మాట్లాడుతుంది. అయితే చివరికి ఆమె పొందుకున్నది ఏంటి అంటే జీవజలాన్ని ఆమె పొందుకుందనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 14వ వచనం మనం పరిశీలన చేస్తే, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానలో ఊరడి నీటి బుగ్గగా ఉండెనని ఆమెతో చెప్పాను. ఇంకా మనం అలా చదువుకుంటూ వెళితే ఆమె యేసుక్రీస్తు వారి యొక్క మాటలను బాగా గ్రహించి ఆమెలో ఉన్నటువంటి స్థితిని యేసుక్రీస్తు వారు తెలియజేయగా, యేసులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన మాటలను ఆమె గుర్తెరిగి ఆయన మెస్సయ్యా అని గ్రహించిందనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అంటే ఆ సంభాషణలో ఆమె ఎలాంటి స్థితిని కలిగి ఉంది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా జీవజలాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా ఆమె కనబడుతోంది. యేసు జీవానికి ఆధారమైనటువంటి వానిగా ఆయన ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనం మనం ఈ మాటలు చూడగలుగుతాం. అలాగే జీవజలపు ఓటగా ఆయన ఉన్నాడనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటలు మనము చూడగలుగుతాం. ఇక చివరిగా ఆమె ఎలాంటిది అంటే రక్షకుణ్ణి కనుగొన్న స్త్రీ. మొదట ఆమె అంటరాని స్త్రీ, తర్వాత ఆమె యేసు యొక్క మాటలను బట్టి జీవజలాన్ని పొందుకున్నటువంటి స్త్రీ. అంతేకాదు యేసులో ఉన్నటువంటి మర్మయుక్తమైన మాటలు గ్రహించి ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, మా కొరకు మెస్సయా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని బోధిస్తాడు అని మాకు తెలుసు. ఎలా తెలుసు అంటే వీరు కూడా మెస్సయా కొరకు ఎదురు చూసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి లోపాలను ఆయన బహిర్గతము చేశాడో అప్పుడు ఆమె చెప్పేటువంటి మాట, మా కొరకు మెస్సియా అనే ఒక వ్యక్తి వస్తాడు అని ఆమె గ్రహించింది. 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా
యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, నేనే ఆయనను. రక్షకుణ్ణి కనుగొన్నటువంటి స్త్రీ. ప్రియమైనటువంటి వాళ్ళారా, చివరికి ఆమె ఊర్లోనికి వెళ్ళింది. ఊర్లోనికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ప్రజానికి అందరికీ తెలియజేసింది. నాలో ఉన్న వాటిని తెలియజేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు అని చెప్పింది. 27వ వచనం నుంచి మనం చూస్తే ఆ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. చివరికి వారు యేసును పిలిపించుకున్నారు. యేసు యొక్క మాటలు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఒక క్లారిటీ వచ్చిందనమాట. 43వ వచనంలో 42వ వచనంలో మా మట్టుకు 41 చదువుదాం. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. ఈమె రక్షకుని కనుగొంది. అంతేకాదు ఆ లోక రక్షకుణ్ణి తన ప్రజానికానికి పరిచయము చేసింది. యేసుక్రీస్తు వారు వాస్తవానికి 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఎప్పుడూ కూడా ఎక్కడ 2 రోజులు లేరనమాట అండి. ఏ ప్రాంతంలో కూడా 2 రోజులు ఆయన లేరు. ఉంటే ఒక రోజు ఉన్నారు, అక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయారు. ఉంటే ఒక రోజు పూట అయినా ఉన్నారు, కానీ 2 రోజులు ఎప్పుడు కూడా ఆయన పూర్తిగా లేరు. కానీ ఎక్కడ ఉన్నారు అంటే 2 దినాలు ఈ సమరయ ప్రాంతంలో, అంటే సుకార్ అనే ప్రాంతంలో ఉండి వారికి దైవరాజ్య సంబంధమైన మాటలు తెలియజేసి తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళినటువంటి వానిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, సమరయ స్త్రీ అంటరాని స్త్రీయే కావచ్చు, కానీ జీవజలాన్ని క్రీస్తు ద్వారా పొందుకుంది. అంతేకాదు లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆమె కనుగొంది. ఆ క్రీస్తును అనేకులకు పరిచయము చేసింది. ఒకప్పుడు నీవు అంటరాని వానివే, సమాజం నిన్ను గుర్తించలేదు, సమాజం నిన్ను వెలివేసింది. కానీ నీవు క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వాడవై, కడగబడిన దానవై ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సమాజంలో కలిగి ఉన్నావు. దేవుడు అనేటువంటి రక్షకుని నీవు కలిగి ఉన్నావు. అంతేకాదు ఆ రక్షకుని మార్గములో నీవు కొనసాగుతూ ఉన్నావు. ఆ రక్షకుని ఈనాడు అనేకులకు పరిచయం చేస్తూ ఉన్నావు. నీ మాటను బట్టి కాదు, కానీ అనేకుల మాటలను బట్టి ఆ అనేకులు ఆయన నమ్ముకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.